యేసుక్రీస్తు మీదకి నా వందనాలు. ఇదిన వాక్య నిమిత్తము అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాము. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించుకున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శుభాలు, వందనాలు. కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. దేవుని స్తోత్రం. కృప వెంబడి కృపను మీరు అనుభవించుదురుగాక. సమస్త జ్ఞానములకు మించిన సమాధానము మీ హృదయాలను ఏలుచుందురుగాక. ఇలా శుభాలు పలుకుతున్నప్పుడు చక్కగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కానీ దేవుని వాక్యం కేవలం శుభాలు మాత్రమే చెప్పడం లేదు, కొన్ని హెచ్చరికలను ఇస్తుంది, కొన్ని శాపాలను కూడా పలుకుతుంది అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఒక నాణ్యానికి బొమ్మ మాత్రమేనో లేకపోతే బొరుసు మాత్రమే కాదు ఉండేది, దానికి బొమ్మ, బొరుసు, హెడ్ అండ్ టైల్స్ ఉంటాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. అంటే ఆశీర్వాదాలు పలకడాన్ని వినడంలో ఉన్నంత ఆనందం శాపాలను స్వీకరించి శాపాల విషయంలో హెచ్చరిక పొందే విషయంలో మనలో కనిపించదు, చాలా మందిలో కనిపించదు. కాబట్టి దయచేసి ఒక ఆశీర్వాదం రాలేదంటే శాపం వస్తుంది. శాపం రాకుండా శాపాన్ని అడ్డుకొని ఆశీర్వాదాన్ని మనం అనుభవించాల్సిన వారంగా ఉన్నాం. శాపానికి వారసులవుటకు దేవుడు మనల్ని పిలవలేదు, కానీ ఆశీర్వాదానికి వారసులవుటకు మనల్ని దేవుడు పిలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి, మీరు మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రాలు కొద్దిసేపు ఒక 26 నిమిషాలు దేవుని వాక్యం వినడానికి ఇది మంచి అవకాశం. మీరు దేవుని వాక్యం వింటూనే ఉన్నారు. చాలా మంది, కొన్ని వందలాది వేలాది మంది ప్రసంగికుల యొక్క ప్రసంగాలు వినుంటారు, వందలాది కార్యక్రమాలు చూసుంటారు, వందలాది మీటింగ్లకు వినుంటారు. అయినప్పటికీ కూడా దేవుడు ఇంకనూ మీతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. ఇప్పటికే బోర్డు మాట్లాడేశాను, ఇంకా వీళ్ళతో నేను మాట్లాడను అని అనుకునే దేవుడు కాదు. ఆయన ఇంకనూ మాట్లాడాలనుకుంటున్నాడు. మనం మాట్లాడి విసిగిపోయి అలసిపోతామేమో, కానీ ఆయన మాట్లాడి విసిగిపోయి అలసిపోయేవాడు కాదు. అలాగని ఆయన చాటర్ బాక్స్ లాగా, వాగుడు కాయలాగా వాగేవాడు అని భావించడానికి వీల్లేదు. మీ ఆత్మతో ఆయన మాట్లాడతాడు. మీలో ఉన్న ఆత్మతో, మీ ఇన్నర్ స్పిరిట్తో, ఇన్నర్ బీయింగ్తో, మీ ఆంతర్య పురుషుడితో సంభాషణ చేస్తాడు. ఆయనతో లేకపోతే లోపల మనిషితో, ఇన్నర్ మ్యాన్తో ఒక ఆత్మీయ సంభాషణ చేయగలిగిన వాడు, ఒక గుసగుస లాంటి స్వరాన్ని, విస్పరింగ్ లాంటి వాయిస్ను వినిపించగలిగిన దేవుడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. లేదా గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఛానల్ ఉంది. ఈ ఛానల్లోకి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఆదివారము నేను ఇచ్చేటువంటి సందేశాలు అందులో అందుబాటులో ఉంటాయి. ఆ సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడవచ్చు. సందేశాల్లో ప్రభు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షతల ప్రకారం నేను ప్రసంగిస్తూ ఉన్నాను. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధించాలి అనే మాటలకు నేను కట్టుబడి ఉన్నాను. ఏ ప్రసంగికుడైనా దానికి కట్టుబడి ఉండవలసిందే. ఏదో కామెడీలు చేయడానికి, నవ్వించడానికి, కవించడానికి, మనం ప్రసంగాలు చేయడానికి పిలువబడలేదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. ఇది సమ్మర్ సీజన్ కనుక బిజీ సీజన్, ఎక్కడ చూసినా మీటింగ్లు జరుగుతూనే ఉన్నాయి. వాటిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ ఉదయకాలంలో మీరు మెసేజ్ వింటుండగా నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ఈ దినము నేను గణపవరంలో పాస్టర్ ఎం రమేష్ గారు, పాస్టర్ మాధవస్ రమేష్ గారు వారు ఏర్పాటు చేసిన కూడికలో వాక్య పరిచయం చేయడానికి వెళ్తున్నాను. కనుక మీరు నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. ఆ కూడికలో నేను, పాస్టర్ వై శేఖర్ బాబు గారు విజయవాడ వారు వాక్య పరిచయం చేయబోతున్నాం. పాస్టర్ రమేష్ గారు మా గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనే సహవాసంలో మాతో కలిసి పనిచేస్తున్నారు. వారు ఎప్పుడైనా మీటింగ్లకు ఆహ్వానించినప్పుడు వెళ్ళి వాక్య పరిచయం చేయడం ఆనవాయితీగా సాగుతుంది. అనగా బాపట్ల ప్రాంతంలో లేకపోతే మన గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో వాక్య పరిచర్యకి వెళ్తూ ఉన్నాను. కానీ మీరు వాక్యం వినే సమయానికి ఇంచుమించు నేను ట్రైన్లో ఉంటాను. వాక్యం వింటున్న సమయానికి ఇంచుమించు నేను ఒంగోలు కూడా దాటి వెళ్తూ ఉంటాను. నేను ఇది ఆల్రెడీ ముందుగానే ఎప్పుడో రికార్డ్ అయింది కనుక ఇంచుమించు 4-5 రోజులు ముందుగా రికార్డ్ అయింది. కాబట్టి ఎప్పుడో రికార్డ్ అయినప్పటికీ కూడా ముందుగా మిమ్మల్ని ఊహించుకుంటూ మీరున్నారని, మీరు వింటున్నారని, వినబోతున్నారని, ఏదో రాసుకుంటున్నారని, ఒకవేళ మీరు ఏదైనా పాయింట్ వైజ్ రాసుకునేపోతే రాసుకోండి. లేదంటే మీకు ఏదైనా ఈ మాటలు చెప్పబడుతుండగా మీకేమన్నా స్ట్రైక్ అయింటే, మీకేదైనా ఎన్లైట్మెంట్ జరిగింటే, మీకేదైనా ఇన్సైట్ వచ్చింటే మీరు దాన్ని కూడా నాతో మెన్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీరు దయచేసి కామెంట్స్ పెట్టండి. మెసేజ్ బాగుందని, బాగలేదని,
లేదా పలాంటి పాయింట్ బాగుంది, పలాంటి పాయింట్ బాగాలేదని మీరు ఏకీభవించే విషయాలు, ఏకీభవించిన విషయాల యొక్క ప్రస్తావనలు మీరు తీసుకుని రావచ్చు. నేను మీ సహోదరుని కనుక మీరు మొహమాటం లేకుండా మీ అభిప్రాయాలను మీరు వ్యక్తం చేయొచ్చు. దేవుని వాక్యాన్ని వీళ్ళంత వరకు విభజించడానికి తీసుకున్నటువంటి ఆ టెక్స్ట్కి న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కొన్నిసార్లు ఆ ప్రయత్నంలో సఫలం కావచ్చు, విఫలం కావచ్చు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఈ నెల 18వ తేదీ అనగా ఒక 8 రోజుల తర్వాత మన నెల్లూరులోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పిఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్లోని టౌన్లోని విఆర్సి గ్రౌండ్ అనగా డౌనీ బ్యాప్టిస్ట్ చర్చ్, దాని పక్కన ఉన్న విఆర్సి గ్రౌండ్, విఆర్సి పక్కన ఉన్న టౌన్ హాల్లో కింద హాల్లో అక్కడ జరగబట్టి ఉజ్జీవ కూడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి నెలా జరుగుతున్న ఉజ్జీవ కూడిక అక్టోబర్ నెలలో, నవంబర్ నెలలో జరిగింది, డిసెంబర్ నెలలో జరగలేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరుసగా ఈ నెలలో కూడికలు జరిగాయి. అనగా ఇది ఒక 4, అదొక 2, 6 నెలలు. తర్వాత 7వ నెలలో మీటింగ్ ఇది. అంటే ఇది 5వ నెల, కానీ అంతకుముందు మీటింగ్స్ జరిగాయి. కనుక ఈ మీటింగ్లకి మిమ్మల్ని ప్రేమపూర్వక మీటింగ్లు కాదు, మీటింగ్స్ కాదు, మీటింగ్, ఏ సింగిల్ మీటింగ్, 1 డే మీటింగ్, 1 నైట్ మీటింగ్. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మీలో కొంతమందికి కార్లు ఇచ్చి ఆశీర్వదించాడు. దాని అర్థం మీరు కుటుంబ సమేతంగా మీటింగ్కి వచ్చి దేవుని మాటలు విని ఆశీర్వదించబడాలని దేవుని యొక్క. షాపింగ్కి వెళ్ళేటప్పుడు మీరు కారు తీసుకుని వెళ్తారు, దానికి ఎంత ఆయిల్ అవుతుందని ఇవన్నీ ఆలోచించరు. ఇప్పుడు ప్రశాంతంగా గాంధీ బొమ్మ సైడ్ నుంచి మీరు కానీ వచ్చారనుకోండి, లోపలికి మీరు కార్ తీసుకుని రావచ్చు, అక్కడ పార్క్ చేయడానికి తగిన స్థలం ఉంది. ఇక బైకులు అంటే పార్కింగ్కి ప్రాబ్లం లేదు. ఇటు వస్తే మన పొదలకూరు రోడ్డు నుంచి ఇటు విఆర్సీ సైడ్గా వచ్చే వాళ్ళకి చుట్టూ తిరుక్కొని రావాలి, లేకపోతే డౌనీ హాల్ దగ్గర నుంచి కటింగ్ కొద్ది లోపలికి వెళ్ళాలి. రోడ్ క్రాస్ చేసి రాంగ్ రూట్లో వెళ్ళి మళ్ళీ అక్కడ పక్కనే ఉన్నటువంటి గ్రౌండ్ని ఆనుకొని ఉన్నటువంటి ఆ బిల్డింగ్ లోపలికి మీరు వచ్చేయచ్చు. అక్కడ స్టార్టింగ్లోనే నేను మా సహోదరులు ఎవరైనా కనిపిస్తారు. ఆ పైన హాల్ ఉంది, పెద్ద హాల్, ఏసీ హాల్ ఉంది. ఆ ఏసీ హాల్ మనం తీసుకోవడం, దాని రెంట్ 10,000 కనుక దాన్ని నేను బేర్ చేయలేను. ప్రస్తుతం అంత నిధులు లేవు కనుక రాబోయే రోజుల్లో మీటింగ్ అక్కడ పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనకున్నటువంటి కొద్దిపాటి వనరుల్లో ప్రభు నాకు అనుకరించిన దర్శనం ప్రకారం అక్కడ ప్రజల మీటింగ్ జరుపుతూ వస్తున్నాం. మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరంలో, ఇప్పుడు నెలకు ఒకసారి జరుగుతున్న మీటింగ్ నెలకు 2 సార్లు జరపాలని, ఆ తర్వాత 2023లో నెలకు 3 సార్లు, తర్వాత ప్రతి వారం ఇలా అనుకుంటున్నాను. అది ఎలా జరుగుతుందో మరి. నేను పెద్ద ప్రసంగికునేం కాదు, నాకు పెద్ద వాక్చాతుర్యం లేదు, నాకు వాక్య జ్ఞానం లేదు. అయినప్పటికీ కూడా ఏదో దేవుడు వాడుకుంటాడు, దేవుడు నింపుతాడు అనేది మొండి ధైర్యంతో నిలబడి నేను చెప్పడమే కానీ నాకున్న గత అనుభవాలని బేస్ చేసుకొని నేను నిలబడ్డం లేదు. కాబట్టి మే నెల 18వ తేదీ, ఈ నెల 18వ తేదీ జరిగేటువంటి మీటింగ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ రండి. ఎలాగో మనకు 9:30కి అయిపోతుంది కాబట్టి మీరు వెంటనే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ కొట్టూరు వరకు వెళ్ళమని జస్ట్ వితిన్ హాఫ్ అన్ అవర్లో, 20 minutes, హాఫ్ అన్ అవర్లో మీరు వెళ్ళిపోవచ్చు. లేట్ అయిపోయిందని మీరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఈ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఆ కూడికలో సందేశాల ద్వారా దేవుడు మీకేదో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. సంఘములతో, సంఘ సభ్యులతో ఆత్మ చెబుతున్న సంగతులు ఆ రోజు కూడికి వచ్చేటువంటి చెవి గలవారు వినాలి, విందురుగాక. పాస్టర్ డేవిడ్ రాజు గారు మరియు నేను వాక్య పరిచయం చేయబోతున్నాం. 7:45 ఫస్ట్ మెసేజ్ ఇస్తాం. తర్వాత 8:30 టైంలో నేను మెసేజ్ తీసుకుంటాను. 9:30 మెసేజ్ అయిపోతుంది. 2 మెసేజ్లు అయిపోతే చిన్న స్నాక్స్ ఏర్పాటు చేశాం. మీరు వాటిని మీరు సేవించి సంతోషంగా వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. నాతో పాటు ఇంచుమించు సుమారు 10 మంది పైగా పాస్టర్లు ఉంటారు అక్కడ. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే ప్రార్థన అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు మమ్మల్ని కలిసినట్టయితే, నేను ఒక్కడే కాదు ఇంకా మరి కొంతమంది కూడా మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఫోన్ నెంబర్లు ఇచ్చినట్టయితే మీతో ఫర్దర్గా ఫాలోఅప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అనే సంగతిని గుర్తు చేస్తూ, హోప్ టు సీ యూ ఆన్ 18th Sunday
ఈవినింగ్ బై 6:30 అట్ టౌన్ హాల్ నెల్లూరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని విందాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. పాపి యొక్క పరిస్థితి ఏంటి? పాపికి ఒక పరిస్థితి ఉంది, పరిశుద్ధునికి ఒక పరిస్థితి ఉంది. పాపి ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు, పరిశుద్ధుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? ఎవరి పాపి అని ఆలోచిస్తే అతడు పాపి కాబట్టి కుంటివాడు కాలేదండి. లేకపోతే అతని తల్లిదండ్రులు పాపులు కనుక అతడు కుంటివాడు కాలేదు. యోహాను సువార్త 9వ అధ్యాయం ప్రకారం మనం అతను అర్థం చేసుకుంటాం. మనము మంచివాళ్ళం కాబట్టి మనం ఆరోగ్యవంతులుగా పుట్టాం, వాళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి, వాళ్ళ తల్లిదండ్రులు చెడ్డోళ్ళు కాబట్టి వాళ్ళు అనారోగ్యంతో పుట్టారని వ్యాఖ్యానించడానికి లేదు. కొంతమంది పుట్టుకతో ఏవో జబ్బులు వస్తాయి, పుట్టుకతో కుంటితనం, గుడ్డితనం, ఇంకా ఏదైనా బలహీనత. ఇవి ఎందుకు వస్తున్నాయి ఏంటో మరి మనకు తెలియదు. మెడికల్ సైన్స్ పరంగా ఏదో వివరణలు వాళ్ళు ఇస్తారు, ఇవ్వకుండా పోరు. ఏది జరిగినా మన మంచి కొరకే, ఏది జరిగినా సృష్టికర్త యొక్క హస్తము ఇందులో ఉంది. అది ఆయనకు తెలుసు ఎందుకు దీన్ని అనుమతించాడు అనేది. ఎందుకు అనుమతించావు నువ్వు వేలసార్లు అడగొచ్చు, సృష్టికర్త మౌనంగా ఉండొచ్చు. అనుమతించిన దాన్ని నువ్వు అనుభవించాల్సిందే, అనుమతించిన దాన్ని ఆనందంగా అనుభవించాల్సిందే. అనుమతించిన దాని గురించి నువ్వు ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. ఏది అనుమతించబడిందో ఆ అనుమతించబడింది అనుభవించడానికి, అది వేదనైనా కష్టమైన నష్టమైనా దాన్ని అనుభవించడానికి కావలసిన కృపను దేవుడు అనుగ్రహించాడు. శోధనలు కలుగు చేసేది ఆయనే, అయితే శోధనలో వచ్చి తప్పించుకునే మార్గమును కలుగు చేసేది కూడా ఆయనే. గాయము చేసేది ఆయనే, గాయము కట్టేది ఆయనే. ఐగుప్తులో నుంచి నడిపించింది ఆయనే, అరణ్యములో నశింపజేసింది ఆయనే. అదే సమయంలో వాగ్దాన దేశంలో నిలబెట్టింది ఆయన. నడిపించింది ఆయనే, అరణ్యంలో నిలబెట్టింది ఆయనే, లేదా అరణ్యంలో నశింపజేసింది ఆయనే, లేకపోతే వాగ్దాన దేశంలో నిలబెట్టింది ఆయన. ఆయన ఏదైనా చేయగలడు. హీ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆయన సార్వభౌమాధికారము కలిగినవాడు, స్వల్పాధికారం కలిగినవాడు కాదు. మనిషి స్వల్పాధికారం కలిగినవాడు. ఒక మంత్రి, ఒక ప్రధానమంత్రి స్వల్పాధికారం కలిగిన వాడు. అంటే స్వల్పాధికారం అంటే ఇతరుల మనుషులకు, సాధారణ ప్రజలకు ఉన్న స్వల్పాధికారం అని నేను అనలేదు. ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రంలో, ఒక కలెక్టర్ ఒక జిల్లాలో, ఒక గవర్నర్ ఒక జిల్లాలో, ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో, ఓ ప్రధానమంత్రి ఒక దేశంలో. అలాగే పరిమితులు ఉన్నాయి, లిమిటేషన్స్ ఉన్నాయి. సార్వభౌమాధికారము కలిగిన దేవుడు, సావరిన్ పవర్ కలిగినటువంటి దేవుడు, హీ హ్యాస్ నో లిమిట్. ఆయన లిమిట్లెస్ గా వర్క్ చేస్తాడు. ఆయన అన్లిమిటెడ్ గా మనల్ని బ్లెస్ చేస్తాడని అర్థం చేసుకోవాలి. స్తోత్రం. పాపి యొక్క అస్తిత్వం అర్థం చేసుకోవాలి. పాపి ఏమై ఉన్నాడు, పాపి ఏం చేశాడు? పాపి పాపం చేశాడు. ఓకే, ఏం పాపం చేశాడు? మన ఆధునిక బోధకులు చెప్తున్నటువంటి పాపాల జాబితాలోకి మనం వెళ్ళలేదు, కానీ వాడు నిరాకరించాడు, అంగీకరించలేదు. He didn't accept Jesus Christ, the Son of God, a person who was sent by the Father in heaven, invisible God. ఆ అదృశ్యుడైనటువంటి దేవుడు పంపినటువంటి యేసును అంగీకరించలేదు. అతడు అంగీకరించని వాడని, అడిగిన వాడని. ఎవరి కోసం అడిగాడు? మాకేదైనా ఫెసిలిటీస్ కల్పించండి, మాకు బలాన్ని కల్పించండి అని అడిగిన వాళ్ళు కాదు. మాకు బరబ్బా కావాలి, వి నీడ్ బరబ్బాస్. ఏం చేశాడు బరబ్బా? మీకు మీ రోగాలు బాగు చేశాడా బరబ్బా? మీలో కొంతమంది కుంటితనం పోగొట్టాడా? మీలో కొంతమంది గుడితనం ఏం చేశాడు? వాట్ హ్యాస్ డన్? ఏమండి, ఈ బరబ్బా ఏం చేశాడండి? ఏమి చేయని బరబ్బాని కావాలని కోరుకున్నారు. అన్నీ చేసినటువంటి యేసును వద్దనుకున్నారు. చేసేవాడిని వద్దనుకుంటారు, చేయని వాడినే కావాలనుకుంటారు ఈ మానవుడు. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు అడిగారు, మీరు అడిగింది తప్పు. మీరు అడిగింది బాగున్నట్టుగా మీకు అనిపించినాము. దట్స్ నాట్ రాంగ్, దట్ ఈస్ నాట్ ట్రూ. అది 100% తప్పు. మీరు అడగడం ఏంటి? మీరు అడిగాడు కాబట్టి ఆయన ఇచ్చాడు. రోమియోలకు పస్కా సమయంలో
ఖైదీలను విడుదల చేసే ఆచారం లేదు అని ఒక ఆయన మధ్య కాలంలో కోరా అనేటువంటి దాంట్లో యాప్లోనే ఏదో మెసేజ్లో నేను చూశాను. ఇదంతా అబద్ధం అంటున్నాను. సరే, పస్కా సమయంలో విడుదల చేసేటువంటి నియమం లేదనుకుందాం. పస్కా సమయము అనేది యూదుల సమయం, యూదులకు సంబంధించింది. రోమీలు వేరొక సమయము వాళ్ళు నిర్ణయించున్న ఈ సందర్భంలో పస్కా సమయంలో మా కొరకు, మా సంతోషం కొరకు ఒకరి వ్యక్తిని విడుదల చేయండి వాళ్ళు అడిగి ఉండొచ్చు. వాళ్ళు దానికోసం ఆ సమయాన్ని ఈ సమయంగా వినియోగించుకున్నచ్చు అని మనం మాట్లాడుకోవచ్చు కదా. సింపులే కదా. ఇందులో లాజిక్ మనం మిస్ కావడం ఎందుకు? యోహాను రాసిన దాన్ని, యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో ఉన్నదాన్ని, లేదా 18వ అధ్యాయం చివరిలో ఉన్నదాన్ని ఎందుకు మనము అబద్ధమని చెప్పడం? జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుని విడుదల చేశారు. విడుదల చేయటం నాకు అధికారం ఉందన్నది. యేసుని విడుదల చేయాలనేది పిలాతు యొక్క ప్లాన్. ప్రజలందరూ అన్నారు నో నో. ఒకవేళ యేసుని ఏం చేశారండి, ఒకవేళ శిష్యులు అనేటువంటి మైనారిటీ వాళ్ళు మాత్రం బరబ్బా వద్దు, మాకు యేసు కావాలి అని చిన్న కేకలు వేశారు. వాళ్ళ చిన్న కేకలు ఓడిపోయినాయి, పెద్ద కేకలు గెలిచాయి. లేక బలవంతుని కేకలు గెలుస్తాయండి, బలహీనుడి కేకలు ఎక్కడ గెలుస్తాయి కదా. ఈ సమాజంలో మైనారిటీగా ఉంటే వాడి కేకలు వినిపించవు, మెజారిటీగా ఉంటే వాడి కేకలు వినిపిస్తాయి. మెజారిటీ వాడు ఏం చేసినా కరెక్టే, కానీ మైనారిటీ వాడు ఏం చేసినా తప్పే. ఈనాల్లో అక్కడక్కడ కొంతమంది మీద దాడులు చేసేటువంటి, భౌతికమైన దాడులు చేసే విధానం. ఎవరో కరపత్రాలు పంచుతారని అవన్నీ దించేసి వాడికి బొట్లు పెట్టి జై శ్రీరామ్ అనిపించడాలు, ఇవన్నీ మత ఛాందసవాదం కాదా, మతోన్మాదం కాదా? ఏమైంది మీ పరమత సహనం? పరమత సహనం కోల్పోవడానికి కారణం ఏంటి? క్రైస్తవులు క్షమిస్తూ ఉన్నారనేనా? క్రైస్తవులు సర్దుకోపోతున్నారనేనా? క్రైస్తవులు బలహీనులనేనా? క్రైస్తవులు ఏం చేయలేరనేనా? క్రైస్తవుల మధ్యలో ఐక్యత లేదు అనే దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారా? మరి ఈ లోకంలో మనకు అన్యాయపు తీర్పే జరుగుతుంది. ప్రవీణ్ పగడాల గారికి అన్యాయపు తీర్పు జరిగింది అంటున్నారు, మనకి అందరికీ కూడా అన్యాయపు తీర్పే జరుగుతుంది. న్యాయము లేదు, అన్యాయపు లోకములో అన్యాయపు తీర్పే జరుగుతుంది. దేవుని స్తోత్రం. మీరు అంతము చేసిన వారు, మీరు జీవాధిపతిని మీరు చంపారు. జీవాధిపతిని చంపే అవకాశం ఉందా? ఉంది. ఇట్స్ పాసిబుల్ టు కిల్ ప్రిన్స్ ఆఫ్ లైఫ్. అంటే మీరు చంపారని కాదు, ఒక విధంగా చెప్పాలంటే ఆయన తనను తాను చావుకి, మరణానికి అప్పగించుకున్నాడు. హీ కమిటెడ్ హిమ్సెల్ఫ్ టు ద డెత్ ఆన్ ద క్రాస్. సిలువ మరణము పైన, లేకపోతే సిలువ మరణానికి తనను తాను అప్పగించుకున్నాడు. అటువరకు నాశనం కావలసిన వాడు, నాశనములకు జోగుతున్నవాడు, అనర్థానికి గురి కావలసిన వాడు అనర్థానికి గురి కాకుండా అందరినీ భిక్షం అడిగి, పేతురు యోహానులను భిక్షం అడగకపోతే ఏమైంది పరిస్థితి? అందరిని అడగకపోయినా పర్లేదు, సరైన వాళ్ళని ఇవ్వగలిగిన వాళ్ళని, ఆత్మీయంగా ఇవ్వగలిగిన వాళ్ళని అడిగితే, మన అవసరం ఉంది 100 మంది అడిగాం, 100 మందిలో ఒకరో ఇద్దరు వస్తారు, అడుగు ఇస్తారు. ఈ 97 మందిలో 98 మందిలో అడగాల్సిన అవసరం ఏముంది? మన అవసరాలు తీర్చగలిగే ఒక దేవుడు ఉంటుండగా అధికారుల దగ్గరికి వెళ్ళి చేతులు చాపాల్సిన అవసరం ఏముంది? అన్యాయపు తీర్పు పొందినవాడు మీరు అన్యాయపు తీర్పుని అనుభవించడానికి చెప్పకపోవచ్చు, న్యాయపు తీర్పును కూడా అనుగ్రహించవచ్చు. సరే, మనం వీటన్నిటిలోకి వెళ్ళలేదు. నిన్న మనం మాట్లాడుకున్న విషయాలు ఇవి. పాపి యొక్క అస్తిత్వాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు కూడా మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 3rd chapter verse 2. ఒక మనుషుడు మోసపోవచ్చునేమో, వారి దేవాలయంలో ఎదువారి జనము వారిని బంగారు దేవాలయ ద్వారం వద్ద ఉంచుతూ వచ్చింది. As they came to the entrance called the Beautiful Gate, they were captured by the sight of a man crippled from the birth, being carried and placed at the entrance to the temple. He was often brought there to beg for money from those going into worship. ఆరాధనలోకి వెళ్ళే వారిని అడుక్కోవడానికి, అభ్యర్థించడానికి, వాళ్ళ దగ్గర ఏదో పొందుకోవడానికి అక్కడ రోజు
అక్కడ రోజు అని కాదు, ఇక్కడ హీ వాజ్ ఆఫన్ బ్రాట్ దేర్. తరచుగా అంటే అప్పుడప్పుడు అరుదుగా అని కాదు, తరచుగా అంటే చాలా ఎక్కువ సార్లు, ఫ్రీక్వెంట్గా అని అర్థం. అలాగనే ప్రతిదినము కాదు అని అర్థం చేసుకోవాలి. యాజ్ దే కేమ్ టు ది ఎంట్రన్స్ కాల్డ్ బ్యూటిఫుల్ గేట్. బ్యూటిఫుల్ గేట్ అంటే ద గేట్ కాల్డ్ వండర్ఫుల్, అద్భుతము అని చెప్పబడినటువంటి ద్వారం. అది అరామిక్ అండి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అసర్టైన్ విచ్ ఆఫ్ మెనీ గేట్స్ ఆఫ్ ది టెంపుల్ మైట్ హావ్ బీన్. దేర్ వాజ్ నో సర్టైన్ కన్క్లూజన్. చాలా రకాల గేట్లు ఉన్నాయి, అంటే 12కు పైగా గేట్లు ఉన్నాయి కాబట్టి ఏ గేటుని గురించి చెప్తున్నారని ఖచ్చితంగా చెప్పడం కష్టం. హౌఎవర్ దిస్ బ్యూటిఫుల్ గేట్ పాయింట్స్ టు జీసస్ క్రైస్ట్ హూ ఇస్ గేట్. ఈ శృంగారమును దేవాలయము యేసు ప్రభువుకు సూచనగా ఉందని, అంటే ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలోనే దేవాలయపు ద్వారాన్ని ఉద్దేశించి, గొర్రెలకు పోవు ద్వారం నేనేం చెప్పాడు కాబట్టి దాన్ని ఉద్దేశించి, గొర్రెలకు పోవు ద్వారం అంటున్నప్పుడు గొర్రెల ద్వారము అనేటువంటి ద్వారం కాదని, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గేట్ అని. యోహాను సువార్త 5వ అధ్యాయంలో గొర్రెల ద్వారం అని, కానీ ఇక్కడ అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో శృంగారమను ద్వారం అని మనం అర్థం చేసుకోండి. స్తోత్రం. This man, lame in his ankles, was healed by spiritual river that flowed out of the beautiful gate. The gate opened up and okay. మన వాడుక భాషలో ఉన్నట్టు బైబిల్లో కూడా చదువుకుందాం. ఒక పుట్టు కుంటివాణ్ణి సౌందర్య ద్వారం అనేవాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మన టైటిల్ మార్చబడిన వాడు, ద చేంజ్డ్ మ్యాన్. మార్చబడిన ద్వారమని కాదు, మార్చబడిన మనుషుల్ని కాదు, మార్చబడిన ఒక మనిషి. 2వ వచనంలో రాయబడింది కుంటివాడైన ఒక మనుషుడు. హౌ హీ వాస్ చేంజ్, తాను ఎలా మారాడు, ఎలా రూపాంతరం పొందాడు అనే దాని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఎవరు అతను, అతని అస్తిత్వాన్ని గురించి, అతను ఎవరు అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. సుమారు 40 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు లేదా పుట్టినది మొదలుకొని 40కి 50కి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తి, బలహీనమైన చీలమండలు కలిగిన వ్యక్తి, నడవలేని వ్యక్తి, మొట్టమొదటిసారిగా తన జీవితంలో తన కండరాల్లోకి, తన చేతుల్లోకి, లేదా తన తొడల్లోకి, తన దేహములోకి వచ్చిన శక్తిని గురించి కాదు, తన లెగ్స్లోకి వచ్చిన శక్తి. బలహీనుడైన వాడు బలపరచబడ్డాడు. అంటే ఏంటి బలహీనుడైన వాడు అని ఆలోచిస్తే, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 9వ వచనాలు గమనిస్తే, దేవుని స్తోత్రం. ఎవరు అని రాయబడిందంటే, ఆర్ వి బీయింగ్ పుట్ ఆన్ ట్రయల్ టుడే ఫర్ డూయింగ్ అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ బై హీలింగ్ ఎ ఫ్రైల్ క్రిపుల్డ్ మ్యాన్. ఫ్రైల్ క్రిపుల్డ్ మ్యాన్, దుర్బలుడు, అల్ప బలం ఉంది, వాడికి అధిక బలం లేదు. వాడికి ఏం జరిగింది అని రాయబడింది, బలహీనుడైన వాడు బలవంతుడిగా మార్చబడ్డాడు. 2వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయము 2వ వచనం, కొందరు వారిని ప్రతిదినము శృంగారమును దేవాలయ ద్వారం దగ్గర ఉంచుతూ వచ్చిరి అంటే ఉంచుతూ తీసుకుని వెళ్తూ, మళ్ళీ ఉంచుతూ తీసుకుని వెళ్తూ, అందుకని ఉంచుతూ వచ్చిరి అని రాయబడింది. వాళ్ళ యొక్క ఆదాయ సూత్రం, ఆదాయ మార్గము వీడు, వాడికి ఇన్కమ్ సోర్స్గా ఉన్నాడు వీడు, వీళ్ళందరికీ కొద్దిగా డబ్బు తెచ్చేటువంటి మార్గంగా ఉన్నాడు వీడు. అనుకుంటాడే వాడేదో సంపాదించుకుంటుండొచ్చు, వాడికి ఆదాయాన్ని తెచ్చే వ్యక్తిగా ఉన్నాడు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 19వ వచనంలో మనం గమనించాలి. ఆమె యజమానులు లాభసాధనము పోయినని చాలండి. When her owners realized that their potential of making profit had vanished, they forcibly seized Paul and Silas and dragged them off to the city square to face the authorities. ఈడు బాగయ్యాడు అంటే దాని అర్థం ఇతడు ఆ కొందరి మీద ఆధారపడే అవకాశం లేదు.
వాళ్ళకున్నటువంటి ఆదాయ వనరులు తగ్గిపోయింది, వనరులు తగ్గిపోయినాయి, వనరులు అదృశ్యమైపోయినాయి. అది వాళ్ళ బాధ. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఆ యజమానుడు కాదు, యజమానులు తమ లాభ సాధనం పోయినది. వాడొక లాభ సాధనంగా ఉన్నాడు, వాడొక ప్రోడక్ట్గా ఉన్నాడు. వాడు మార్కెట్లో, ఆత్మీయ మార్కెట్లో లేదా ఆత్మీయ వ్యాపార స్థలములో వాడొక వస్తువుగా ఉన్నాడు అంతవరకు. కానీ వాడు తన బిజినెస్ ఆపేసి, తన బెగ్గింగ్ ఆపేసి తాను నష్టపరుచుకున్నాడు. ఒకప్పుడు ఆదాయం కలిగిన పౌలు క్రీస్తు కోసం సమస్తమును నష్టముగాను ఎంచుకొనుచున్నారన్నాడు. ఒకసారి పెంటతో సమానంగా భావించుకొనుచున్నారన్నాడు. ఒకప్పుడు లాభం పొందినవాడు ఇప్పుడు నష్టం పొందుతున్నాడు. ఇప్పుడు పొందుతున్న నష్టములో కూడా లాభం ఉంది, అప్పుడు పొందుతున్న లాభంలో కూడా నష్టం ఉంది. క్రీస్తు లేకుండా నువ్వు పొందేటువంటి లాభం కాదు, క్రీస్తు ఉండి నువ్వు అనుభవిస్తున్న నష్టం కాదు, కష్టం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లాభ సాధనంగా కనిపించలేదు. లాభ సాధనంగా మారిన వాడు నష్ట సాధనంగా మారిపోయాడు. మూడో విషయము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 9వ వచనం. వాడు స్తుతించే కుటుంబంలో వచ్చినవాడు కాదు, పుట్టిన మొదలుకొని స్తుతించడం అంటే తెలియని వాడు, కానీ ఇప్పుడు స్తుతిస్తున్నాడు. స్పాంటేనియస్ గా అతడు ప్రైజ్ చేస్తున్నాడు. సిద్ధపడి ఇప్పుడు స్తుతించాలి కదా, పాటలు అయిపోయిన తర్వాత స్తుతించాలి కదా, ప్రార్థన అయిపోయిన తర్వాత, ఇవన్నీ వాడు ఎప్పుడు స్తుతించాలో తెలియదు. దేవాలయంలోకి ఎంటర్ అయ్యాడు, వెంటనే స్తుతించడం ఆరంభించాడు. వాడు స్తుతించేవాడు. హీ బికమ్ ఎ వర్షిపర్. బెగ్గర్ బికమ్ ఎ వర్షిపర్ అంటేనండి. యాచించేవాడు, అభ్యర్థన చేసేవాడు, ఆరాధించేవాడు అయ్యాడు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 11వ వచనం. వాడు పేతురును యోహానును దొంగలని పట్టుకున్నారని కాదు, కృతజ్ఞతతో పట్టుకున్నాడు. ఇట్ ఈస్ హిస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ప్రజలందరూ విస్మయం పొందారు. దేనికి విస్మయం పొందారు? వాడు నడిచాడని ఆరాధన చేశాడని కాదు. అప్పుడు దేవాలయంలో విస్మయం పొందారు, ఇప్పుడు బయట విస్మయం పొందారు. కారణం ఏంటి? క్లింగింగ్ టు పీటర్ అండ్ జాన్. అది పేతురు యోహాన్ని పట్టుకుని ఉన్నాడు, సేవకులను పట్టుకున్నాడు, అతను సహవాసంలో ఉన్నాడు. ఒకటి, అతను మార్చబడ్డాడు అని చెప్పాను. అతడు బలహీనుడు బలవంతుడయ్యాడు, అతడు లాభసాధనమైన వాడు నష్ట సాధనం అయ్యాడు, అతడు ఆరాధన లేనివాడు ఆరాధించేవాడిగా మారాడు, అతడు సహవాసం లేనివాడు సహవాసం ఉన్నవాడిగా మారాడు. ఇట్టి మార్చబడిన వ్యక్తులుగా, మార్పు కలిగిన వ్యక్తులుగా మనం ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.